Hi friends, నేను మాధవి మీ కంప్లీట్ లైఫ్ స్టైల్ కోచ్ ఫ్రమ్ ఆయుధ ఫిట్నెస్ అండ్ వెల్నెస్. ఈరోజు మాట్లాడేది నేను ఎగ్జామ్స్ గురించి. ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మంత్ ఎగ్జామ్ ఫీవర్ టైం. పిల్లలందరూ స్ట్రెస్లో ఉంటారు, టెన్షన్లో ఉంటారు. ఎప్పుడు చదువుల మీద ఫోకస్ ఉంటుంది. సో ఈ టైంలో పిల్లలకి ఏం చేయాలి, ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా దాన్ని మేనేజ్ చేసి పిల్లలకి మంచి మార్క్స్ తీసుకురావాలి అండ్ వాళ్ళకి చదువులో ఇంట్రెస్ట్ కూడా రావాలి. సో లెట్స్ సీ దాట్ ఫస్ట్. బిఫోర్ దాట్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కింద చెప్పండి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ ఫేస్. మీకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి, స్ట్రెస్ టెన్షన్ ఏం నడుస్తుంది ఎగ్జామ్ టైంలో, వాట్ ఆర్ ద టెన్షన్స్, అండ్ నేను మిమ్మల్ని హెల్ప్ చేస్తాను. సో ఈరోజు మాట్లాడేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ ఫీవర్. ఎగ్జామ్ టైంలో యూజువలీ పిల్లలకి చాలా స్ట్రెస్ వచ్చి టెన్షన్ వచ్చి ఆ టైంలో యాక్టివిటీస్ కూడా తగ్గిపోతాయి. వాళ్ళకి నచ్చిందన్నీ వాళ్ళు సైడ్లో పెట్టేస్తారు అండ్ పేరెంట్స్ కూడా అదే చేపిస్తారు. సో ఎగ్జామ్ టైంలో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలి టు రిడ్యూస్ ద స్ట్రెస్, సో దాట్ అదే ఎగ్జామ్ టైంలో అదే చదువుని ఎలా ఫాస్ట్గా ఫినిష్ చేయొచ్చు, ఎలా స్ట్రెస్ లేకుండా చేయొచ్చు అండ్ హౌ ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ తీసుకురావచ్చు. ఇవన్నీ చేస్తే పిల్లలకి మంచి మార్క్స్ కూడా వస్తాయి అండ్ వాళ్ళు ఇంట్రెస్ట్తో కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాస్తారు. ఫస్ట్ థింగ్ పొద్దున లేవంగానే పిల్లలకి ఏం చెప్తారు, ఇది చేయండి అది చేయండి, ఇది చేయకు అది చేయకు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకండి. లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలకి ఏదైనా తినడానికి ఇవ్వండి. తినేసిన తర్వాత కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అవ్వని. ఒక 1 అవర్ వాళ్ళు రిలాక్స్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు 4-5 o'clock మార్నింగ్ లేచి ఇమీడియట్గా చదువు మీద కూర్చుంటే వాళ్ళ మైండ్ ఫోకస్ కాదు. ఒక 1 అవర్ రిలాక్స్ అయిన తర్వాత దాని తర్వాత వాళ్ళని చదువు మీద ఫోకస్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా ఫ్రెష్ మైండ్తో చదువుతారు. పొద్దున్న టైంలో లేచిన తర్వాత వెంటనే చదువు మీద ఫోకస్ పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదు, వాళ్ళ మైండ్ ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. సో ఆ 1 అవర్ పొద్దున్న వాళ్ళకి రిలాక్స్ చేపించి వాళ్ళు తిరగాలి ఆడాలి ఏదైనా చేయాలంటే చెయ్యని. ఆ 1 అవర్ చేసిన తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి చదివిపిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్తో చదువుతారు అండ్ ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేస్తారు. పిల్లలకి ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది. లేకపోతే పొద్దున్న లేస్తే ఇప్పుడు నన్ను చదివిపిస్తారు, నన్ను ఇప్పుడు కూర్చోపెడతారని ఆ టెన్షన్ ఉంటుంది. కానీ పొద్దున్న లేచి వాళ్ళు ఆడుకుంటే కూర్చొని రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళు లేస్తారు ఆ రిలాక్సేషన్కైనా లేస్తారు, నేను ఇప్పుడు ఆడుకుంటానని అదైనా దానికైనా లేస్తారు. లేచిన తర్వాత వాళ్ళకి 1 అవర్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత చదివించండి. చూడండి, సీ ద డిఫరెన్స్. అదే ఆన్సర్ అదే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 1 అవర్ పడితే అది తక్కువ టైంలో వాళ్ళు సాల్వ్ చేసేస్తారు, తక్కువ టైంలో చదువుతారు అండ్ వాళ్ళకి స్ట్రెస్ తగ్గిపోతుంది అండ్ మీకు కూడా స్ట్రెస్ తగ్గిపోతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ క్యాన్ డూ. ఏం చేయాలి పిల్లలకి ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ మేనేజ్ చేయడానికి? ఎగ్జామ్ టైంలో వాళ్ళకి యాక్టివిటీస్ ఆర్ కంపల్సరీ. ఎగ్జామ్ టైంలో యూజువలీ వాళ్ళని ఆడుకోవడము, ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఉంటే అన్నీ మానేస్తాం, చేయకూడదు, ఇప్పుడు వద్దు, ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేయి, చదివిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో కంటిన్యూ చేయి అంటారు. కానీ ఈ టైంలో మైండ్ అంత స్ట్రెస్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఎవ్రీడే 1 అవర్ వాళ్ళకి యాక్టివిటీస్ ఇవ్వాలి. ఏదైనా మూవ్మెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి. వర్కౌట్స్ చేపించకూడదు పిల్లలకి, యోగా చేపించకూడదు పిల్లలకి. వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి ఏదైనా డాన్స్ ఆర్ క్రియేటివ్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే ప్లే గ్రౌండ్లో ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒక 1 అవర్ వాళ్ళని వదిలేసేయండి. లెట్ దెమ్ గో అండ్ ప్లే, ఎంజాయ్ చేయని ఆ 1 అవర్ కంప్లీట్గా మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వెన్ దే సిట్ అండ్ స్టడీ ఆ రిఫ్రెష్ మైండ్తో ఎనర్జెటిక్గా కూర్చొని చదువుతారు. అండ్ వాళ్ళకి తెలుసు, నేను చదివితే నాకు ఆ యాక్టివిటీ 1 అవర్ దొరుకుతుంది, నేను ఆ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ నా చదువు కంటిన్యూ చేయొచ్చు అని ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు కంటిన్యూస్గా కూర్చోవాలనేసి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ టైంలో చాలామంది పిల్లల్ని కంప్లీట్లీ ఫుల్ డే కూర్చోపెట్టి చదివిపిస్తే అట్లా బాడీ డెవలప్మెంట్ కాదు, గ్రోత్ కాదు.
బోన్స్ మసిల్స్ ఆ టైంలో పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. ఆ టైంలో మీరు కంటిన్యూస్గా కూర్చోపెడితే దే వోంట్ గ్రో, దే వోంట్ డెవలప్. సో ఆ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకి 1 అవర్ యాక్టివిటీ అవసరము. సో అది ఫోకస్ చేయండి దానిపైన కూడా. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ క్యాన్ డూ ఈజ్ ఫుడ్. ఫుడ్ గురించి ఏంటి? ఫుడ్ గురించి ఈ టైంలో పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి. మంచి ఫుడ్ అంటే ఏంటి? ఇంట్లో చేసే ఫుడ్, రైస్, పప్పు, కూర, చపాతి, ఇవన్నీ ఇవ్వాలి పిల్లలకి. కూరతో పాటు గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇంట్లో చూడండి, మీరు ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ చేస్తున్నారా, లేకపోతే మీరు వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ తింటున్నారా? అవే పిల్లలు కూడా పెట్టండి. ఈ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎగ్జామ్ టైంలో. బయట ఫుడ్ అయితే అసలే అవాయిడ్ చేయండి ఎగ్జామ్ టైంలో. ఈ టైంలో మీరు ఇలాంటి ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇస్తే, హోమ్ కుక్డ్ ఫుడ్ ఇస్తే పిల్లలకి ఒక రిలాక్సేషన్ వస్తుంది స్టమక్లో, అండ్ మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. బాడీని రిలాక్స్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇస్ రైస్, అన్నం. అది తింటే మీ మైండ్ రిలాక్స్ అయిపోతుంది, మీ బాడీ కూడా రిలాక్స్ అయిపోతుంది. ఆలోచించి చూడండి, మీరు లంచ్లో, డిన్నర్లో రైస్ తినేసిన తర్వాత ఎంత రిలాక్స్డ్గా అయిపోతారు, ఎంత లేజీగా కూడా అయిపోతారు. అదే పిల్లలకి ఫుడ్ ఇస్తే పిల్లలు కూడా రిలాక్స్ అయిపోతారు. కానీ ఆ క్వాంటిటీ ఎక్కువ ఇస్తే, వాళ్ళు ఎక్కువ తింటే వాళ్ళు లేజీగా అయిపోతారు. సో ఎక్కువ ఫుడ్ పెట్టకండి. కరెక్ట్ వాళ్ళకి ఎంత కావాలో, ఎంత అవసరమో అంతే పెట్టండి. అండ్ ఫుడ్ తినేసిన తర్వాత వెంటనే చదువుకి కూర్చోవాలని కూర్చోపెట్టకండి. లెట్ దెమ్ వాక్ అరౌండ్. తినేసిన తర్వాత ఒక 5 minutes మూవ్మెంట్, వాకింగ్ అరౌండ్, ఇంటి లోపల లేకపోతే టెర్రస్ పైన ఎక్కడైనా స్పేస్ ఉంటే లెట్ దెమ్ వాక్ అరౌండ్ ఫర్ 5 minutes. ఆ వాకింగ్ చేస్తే ఏమవుతుంది, ఆ లేజినెస్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది, అండ్ వాళ్ళకి మైండ్ కొంచెం యాక్టివ్ అయిపోతుంది. మైండ్ యాక్టివ్ అవ్వకపోతే చదువుకి కూర్చోపెడితే వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేయరు సబ్జెక్ట్ని, అండ్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ కూడా రాదు. సో వాళ్ళకి మీరు ఈ 5 minutes యాక్టివిటీ ఇస్తే, దాని తర్వాత కూర్చోపెడితే వాళ్ళు యాక్టివ్ మైండ్తో ఇంకా ఈజీగా చదువుతారు. డూ దీస్ 3 things, దీస్ 3 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మీ పిల్లలకి చేస్తే ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ ఫర్ దెమ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ టైం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎగ్జామ్ టైంలో యూజువలీ పేరెంట్స్ ఒకే సబ్జెక్ట్ చదివిపిస్తారు పిల్లలకి, దినమంతా ఒకటే సబ్జెక్ట్ చదివిపిస్తారు. బట్ ఆ ఒకే సబ్జెక్ట్ చదివిపిస్తే మైండ్ డల్ అయిపోతుంది. మైండ్ కంప్లీట్గా ఒక టైం తర్వాత యాక్సెప్ట్ చెయ్యదు, గ్రాస్ప్ చెయ్యదు. సో సబ్జెక్ట్స్ని చేంజ్ చేయండి కంటిన్యూస్గా. ఒకే సబ్జెక్ట్ చదివించకండి. సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఉంటే మైండ్కి రీఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అండ్ మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా వాళ్ళు చదువుతారు, అండ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సబ్జెక్ట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా చదవాలనేసి. స్కూల్స్, కాలేజెస్లో చాలాసార్లు నేను చూశాను, పిల్లల్ని ఒక లాక్డ్ రూమ్లో పెట్టి చదివిపిస్తారు. దాంట్లో ఏమవుతుంది, ఒకే చోట్లో కూర్చొని అదే సబ్జెక్ట్ చదివి చదివి వాళ్ళకి మైండ్ కంప్లీట్గా డల్ అయి క్లోజ్ అయిపోతుంది మైండ్. సో ఆ వెరైటీ ఇవ్వండి. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటే ఆబ్వియస్లీ ఈరోజు మీరు కంప్లీట్గా మ్యాథ్స్ చదివిపిస్తారు. కానీ మధ్యలో ఏదైనా ఒక బుక్, ఒక నావెల్, ఒక కామిక్ బుక్, ఒక ఫనీ బుక్ చదివిపిస్తే, ఒక 2 minutes చదివేసి మళ్ళీ మ్యాథ్స్ బుక్కి వచ్చి చదివితే వాళ్ళ మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది, అండ్ వాళ్ళు ఈజీగా చదువుతారు. దానిపైన ఫోకస్ పెట్టండి, ఆ వెరైటీ తీసుకురండి వాళ్ళ లైఫ్లో. సో ఆటోమేటిక్గా వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది, వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది, అండ్ వాళ్ళు హెల్తీగా, ఫిట్గా ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తీసుకువస్తారు. సో ఫాలో దీస్ టిప్స్, దిస్ విల్ హెల్ప్ యూ అండ్ యువర్ చైల్డ్. అండ్ లెట్ మీ నో, చెప్పండి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ వాంట్ that are stressful, and what are the helps that you want that are problematic during this exam time. I hope this video was helpful. Take care. Bye bye. See you next time.